మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మరి సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ చర్చ్ ఈరోజు మరి మనం నేర్చుకోవాలనుకుంటున్నటువంటి ఒక బైబిల్ పాఠం, బైబిల్ క్లాస్లో, ఈ ఆన్లైన్ క్లాస్లో మనం నేర్చుకోవాలనుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మీ ముందు నేను పెట్టడానికి ఆశపడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే రక్షణ మార్గం మరియు అందరికీ దేవుని యొక్క కృప. రక్షణ మార్గం గురించి ఈరోజు మనము ఒక లెసన్ 15 to 20 minutes ఒక లెసన్ నేర్చుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. చూడండి, రక్షణ మార్గము అనేది అది మనిషి సంపాదించుకునేది కాదు. అంటే ఒక మనిషి తనకు చాలా కొన్ని సమస్యలు ఒక మనిషి జయించగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, తన ఒంట్లో సమస్య ఉంటే అది ట్రీట్మెంట్ చేయించుకొని ఆ సమస్యను సాల్వ్ చేసుకోగలుగుతాడు. తన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఉంటే, కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలను ఆ మనిషి జయించగలుగుతాడు. కానీ కేవలము ఈ రక్షణ అనేది మాత్రము యేసుక్రీస్తు ప్రభు ఉచితంగా ఆయన ఇచ్చింది. ఈ రక్షణ మార్గమును ఈరోజు మనం నేర్చుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. రక్షణ యెహోవాదే. మరి కీర్తనకారుడైన దావీదు ఆయన 3వ కీర్తన 8వ వాక్యంలో రాస్తూ ఈ విధంగా అంటాడు, రక్షణ యెహోవాదే, యెహోవా తన ప్రజలను ఆశీర్వదించునుగాక అంటాడు. రక్షణ ఇది దేవుడు మాత్రమే ఇచ్చేదై ఉన్నది. ఈ రక్షణ అనేది దేవుని వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా చెప్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ పాపము అనేది మనిషిని దేవుని నుంచి వేరు చేస్తూ ఉంది. ఈ పాపము అనేది దేవుని మహిమ మనిషి అనుభవించకుండా, దేవుని సన్నిధి మానవుడు అనుభవించకుండా, దేవుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదాలు మనిషి అనుభవించకుండా ఈ పాపము అనేది మనిషిని దూరం చేస్తూ ఉంది. మనుషులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే పాపం. మనుషులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ పాపం. ఈ పాపమును ఎవరు కూడా మరి తీసివేయలేరండి. ఆ పాపమును కేవలము తీసివేసేది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. బైబిల్ వాక్యం చెప్తా ఉంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మరి దేవుని వాక్యం చెప్తా ఉంది, మనుషులందరము కూడా పాపము చేయని మనుషులందరూ కూడా భూమి మీద ప్రతి మనిషి కూడా మరి పాపములో తప్పిపోయారు. మరి ప్రతి మనిషి కూడా తమ తమ మార్గంలో చెదిరిపోయారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ యొక్క పాపము తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు అవసరం మనకుంది. ఈ పాపము నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, ఒక చైన్ ఇనుముతో కట్టబడి ఉన్న ఒక చైన్ మనం చూసినట్లయితే, ఒక గొలుసును మనం చూసినట్లయితే, ఆ గొలుసు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. ప్రతిదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. ఆ చైన్లో ఒక్క గొలుసు తెగిపోయినా కానీ మరి ఆ యొక్క చైన్ మొత్తము అది తెగిపోతూ ఉంది. అదేవిధంగా చిన్న పాపము కూడా మనము దేవుని ముందు నిలబడలేకపోవడానికి కారణమైపోతూ ఉంది. పాపం అంటే దేవుని మాట వినకపోవడమే పాపం. దేవుని యందు విశ్వాసము ఉంచకపోవడము పాపము. అయితే ఈ పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా చెప్తా ఉంది, పాపం వల్ల వచ్చు జీతము మరణము. అంటే పాపము ద్వారా మనిషి సంపాదించుకున్నది ఏంటంటే మరణాన్ని సంపాదించుకున్నాడు. జీతం చూడండి, ప్రతి మనిషి కూడా ఒక దినము కూలి వెళ్ళినప్పుడు, ఒక రోజు పని చేసినప్పుడు, లేదా ఒక నెలంతా ఒక ఉద్యోగి పని చేసినప్పుడు అతడు తన జీతాన్ని సంపాదించుకుంటాడు. ఒక నెల ఉద్యోగి నెల అంతా కూడా పనిచేసి ఆయన ఒక జీతాన్ని సంపాదించుకుంటాడు. లేదా ఒక రోజు కూలికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి
మరి ఆమె తన జీతాన్ని ఒక కూలి సంపాదించుకుంటుంది. అదే దేవుని వాక్యం కూడా ఈ విధంగా చెప్తా ఉంది, మనుషుడు సంపాదించుకుంది ఏంటో తెలుసా? మనుషుడు సంపాదించుకుంది ఏంటంటే మరణాన్ని సంపాదించుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మనము పాపం వల్ల సంపాదించుకున్నది ఏం సంపాదించుకున్నామంటే మరణాన్ని సంపాదించుకుంటున్నాం. ఈ మరణం అనేది 2 విధాలుగా మనకు కనబడుతూ ఉంది. ఒకటి ఫిజికల్ డెత్, 2 స్పిరిచువల్ డెత్. ఫిజికల్ డెత్, ఈనాడు మనిషి మరి శరీరానుసారమైన మరణం కొరకు చాలా భయపడుతున్నాడు. అయ్యో, ప్రతి మనిషికి కూడా ఒక భయం ఏంటంటే, అయ్యో నేను ఎప్పుడు చనిపోతానో, ఎలా చనిపోతానో. ఆ మరణం నుంచి కాపాడుకోవడానికి మనిషి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు చనిపోకుండా ఉండడానికి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు ఏమంటే, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క మనిషి ప్రాణము మీరు మరి ఈ మనిషిని కాపాడాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఈ మనిషి ప్రాణం పోకుండా కాపాడాలి అని ప్రతి మనిషి కూడా తన దగ్గర ఉన్నటువంటి ధనము చేత, తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సంపద చేత మరి తన ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము మనకేం నేర్పిస్తూ ఉందంటే, శరీరానుసారమైన మరణము ఎంత ప్రాముఖ్యమైనదో దానికంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మానుసారమైన మరణము రాకుండా మనం కాపాడుకోవాలి. మనము ఆత్మ మరణము లేకుండా కాపాడుకోవాలి. ఆ ఆత్మ మరణము తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు తన కృపావరమును మనకు చూపించాడు. ఆయన కృపావరమును చూపించి మనకు నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. మనందరి ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడు. దేవుడు ఏలయనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులమై ఉండగానే, చూడండి దేవుడు ఎంత మంచి దేవుడో, ఆయన ఎంత గొప్ప దేవుడో. పాపులమై ఉండగానే దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. మనం మంచివారమని కాదు, మనం మంచివారంగా మారిన తర్వాత దేవుడు మనల్ని ప్రేమించలేదు. మనము పాపులమై ఉండగానే, స్టిల్ వి ఆర్ సిన్నర్స్, మనం పాపులంగా ఉన్నాము. మనం పాపులమై ఉండగానే దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. ఈ రోమన్ రోడ్స్లో లేదా ఈ రోమీలకు రాసినటువంటి పత్రికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలు మనకు నేర్పిస్తున్నాయి. ఏంటంటే, ఏ భేదం లేదు, అందరూ పాపులే, ప్రతి మనిషి కూడా పాపే. కానీ అయితే పాపం వల్ల మనిషి సంపాదించుకున్నది మరణం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు స్పందించాడు. దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. మనము పాపులమై ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి రక్షణ దేవుడే ఇచ్చాడు. అది ఉచితముగా దేవుడు మనుషులను రక్షించడానికి మరి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఉచితంగా ఆయన రక్షణ ఇస్తున్నాడు. అయితే ఈ రక్షణ మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? హౌ టు రిసీవ్ దిస్ సాల్వేషన్? ఏ విధంగా ఈ రక్షణను మనము ఇది ఉచితమే, ఇది ఫ్రీగా యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్నారు, ఇది దేవుడు దయచేస్తున్నాడు. కానీ ఈ రక్షణను మనము పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి 9వ వచనం చెప్తా ఉంది, 8-9 వచనాలు చెప్తా ఉంది. అదేమని చెప్తున్నది? వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. 2 కార్యాలు ఇక్కడ మరి మన రక్షణలో ఇన్వాల్వ్ కావడానికి నోటితో మనము దేవుణ్ణి ఒప్పుకుంటున్నాం, యేసుక్రీస్తు ప్రభుని. ఆ తర్వాత హృదయమందు విశ్వసిస్తూ ఉంటున్నాం. రక్షణ దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. అయితే అది నువ్వు పొందుకోవడానికి, నువ్వు రిసీవ్ చేసుకోవడానికి చేయవలసింది ఏంటంటే, యేసే దేవుడని ఒప్పుకోవాలి. ఆయనే ప్రభు అని, ఆయనే రక్షకుడు అని, మరి ఆయనే దేవుడని, ఆయనే మన కొరకై, మన పాపముల కొరకై
ఆయనే రక్తం కార్చాడని, ఆయనని మనల్ని ప్రేమించి మనము చనిపోవలసిన స్థానములో మరి యేసయ్య మనల్ని ప్రేమించి చనిపోయాడని మనము విశ్వసించిన ఎడల, మనము నోటితో ఒప్పుకున్న ఎడల, హృదయమందు విశ్వసించిన ఎడల మరి ఆ గొప్ప రక్షణ మనకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ అనేది బాగా డబ్బులుంటే మనకు రాదు. మనము గొప్ప అధికారంలో ఉంటే ఈ రక్షణ మనకు దొరకదు. లేదా ఉన్నతమైన కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఈ రక్షణ మనకు రాదు. లేకపోతే గొప్ప గొప్ప హోదాలో లేదా గొప్ప గొప్ప బ్రతుకులు కలిగి ఉన్నంత మాత్రాన ఈ రక్షణ రాదు. ఈ రక్షణ అనేది కేవలము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే కలుగుతుంది. యేసు ప్రభు అని దేవుడు అని మనము ఒప్పుకొని మరి మన హృదయంలో ఆయనను దేవుడిగా మరి సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన హృదయ అంతరంగంలో మార్పు కలుగుతుంది. ఎప్పుడైతే మన హృదయం మనం దేవునికి ఇస్తామో, ఎప్పుడైతే మన హృదయం దేవుని కొరకు అంకితం చేస్తామో, యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితంలో, మన జీవితంలో ఎప్పుడైతే ఆయనకు చోటిస్తామో, ఆ గొప్ప దేవుడు మరి మన హృదయం లోపల ఆత్మరూపిగా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నివాసం చేసి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ రక్షించబడిన మనము మరి శరీరానుసారంగా ఈ భూమి మీద విడిచినా కానీ నిత్య నరకం నుంచి తప్పించబడతాము. ఆత్మ మరణము లేకుండా మనము క్రీస్తుతో మరి ఈ ఆత్మకు మరణం అనేది లేదని దేవుని వాక్యం చెప్తా ఉంది. అదే నిత్య నరకం నుంచి మనం తప్పించబడి దేవునితో నిత్య జీవంలో ఉండుటయే మన ఇది రక్షణ అయి ఉన్నది. కనుక ఈ రక్షణ మనము పొందుకోవాలి. ఎవరు కూడా దేవుని వాక్యం చెప్తా ఉంది మరి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లయితే ఏ విధంగా తప్పించుకుంటాం. కాబట్టి రక్షణ అనేది ఈ లోకంలో దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించవచ్చు. స్థలాలు కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, ఇల్లులు కట్టుకోవచ్చు, లేదా గొప్ప గొప్ప స్థితి లోపల ఈ భూమి మీద మనము అన్నీ సంపాదించవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకునే ఎడల ఏమి ప్రయోజనం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజే మరి దేవునికి నీవు చోటివు, దేవుని యందు విశ్వాసం ఉంచు. మరి యేసుక్రీస్తు ప్రభు అని దేవుడని విశ్వసించి నీ హృదయంలో చోటిచ్చినప్పుడు నీ అంతరంగంలో మార్పు కలుగుతూ ఉంటుంది. నీ అంతరంగంలో మార్పు కలుగుతూ ఉంటుంది. ఈ మార్పు కేవలము దేవుడు మాత్రమే మనిషి లోపల మార్పు తీసుకొస్తాడు. దేవుడు మాత్రమే మార్పు తీసుకుని వస్తాడు. యేసుక్రీస్తు ప్రభుకి చోటు ఇవ్వడం ద్వారా మన జీవితం మారుతుంది, మన బ్రతుకు మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది. ఇంకా మన జీవితంలో మరి దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని కార్యాలు జరుగుతాయి. మరి ఈ రక్షణ ద్వారా మనం ఎంతో ఆశీర్వదించబడి మరి దేవునితో సంబంధంలో కలిగి ఉంటాం. ఎందుకు మరి ఈరోజే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా నీవు అంగీకరించకూడదు? ఈ రక్షణ అనే మార్గాన్ని రోమీలకు రాసిన పత్రిక ద్వారా రోమన్ రోడ్స్ మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 3:23 చెప్తా ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని చెప్తా ఉంది. మనుషులందరూ పాపులే. వారు ఎవరైనా సరే, ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ చేతి వారైనా, ఏ కులం వారైనా, ఏ కలర్లో ఉన్న ఎటువంటి వారైనా ప్రతి మనిషి పాపి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే ఈ పాపం వల్ల మనిషి సంపాదించుకున్నది మరణాన్ని సంపాదించుకున్నాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు స్పందించి ఆయన మన పాపులమై ఉండగానే ఆయన ప్రేమను వెల్లడి చేసి మనము చనిపోవలసిన స్థానంలో ఆయన శిక్షను అనుభవించాడు. ఆయన న్యాయాధిపతి, మనకు శిక్ష వేయాల్సిన దేవుడే ఆ శిక్షను ఆయన మీద వేసుకొని మరి ఆయన మనల్ని రక్షించాడు. నీవు విశ్వసిస్తే, నీవు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే ఇప్పుడే ఈ గొప్ప రక్షణను నీవు నీ జీవితంలో అనుభవిస్తావు. ఈ రక్షణ ద్వారా మరి నీవు ఎంతగానో ప్రభుతో చేర్చబడతావు, ప్రభు కుమారునిగా పిలువబడతావు. మరి ఆయన దేవుని వాక్యం చెప్తా ఉంది, యోహాను సువార్త 1:12 ఎందరైతే ఆయనందు విశ్వాసం ఉంచారో వారందరికీ, అనగా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించనని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ రక్షణ ద్వారా, ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం దేవుని కుమారులు అవుతున్నాం, దేవుని పిల్లలు అవుతున్నాం. మరి మనము దేవుని వల్ల పుట్టిన వారమే కానీ మనుషేచ్ఛల వలనను శరీరేచ్ఛల వలనైనను మరి రక్తం వలనైనా పుట్టిన వారము కాము అని దేవుని వాక్యము చెప్తా ఉంది. మనం దేవుని పిల్లలుగా ఉంటూ మనం ముందుకు సాగుతున్న సమయంలో దేవుడిచ్చే ఈ గొప్ప రక్షణ మనం పొందుకొని మనం ఆశీర్వదించబడతాం.
ఈరోజు మనం నేర్చుకున్నది రక్షణ మార్గము మరియు ఉచితమైనటువంటి దేవుని కృపను మనం నేర్చుకున్నాం. ఇంత గొప్ప రక్షణ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఇప్పుడే ఈ క్షణమే నీవు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినట్లయితే ఈ రక్షణ మరి నీ జీవితంలో దేవుడు దయచేసి నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.